హాయ్ అండి. ఎస్వీ తెలుగు న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. శివ భక్తులపై లాఠీచార్జ్ బాధాకరం అంటున్న జగన్. యూఎస్ ప్రతినిధుల సభలో H1BB వీసాల బిల్లు రద్దు. రేపు కొడంగల్‌కి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తున్నారంటున్న హరీష్ రావు. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య. రేపు తెలంగాణ ఉద్యోగులకు సెలవు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయంటున్న కేంద్రం. రైల్వే జోన్లపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు నాయుడు. పార్లమెంటును కుదిపేస్తున్న పుస్తకం. ఏఐ కంటెంట్లపై లేబుల్ తప్పనిసరి అంటున్న కేంద్రం. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. రేవంత్ మతం మార్చుకున్న అభ్యంతరం లేదు అంటున్న కిషన్ రెడ్డి. ఇక వార్తల్లోనికి వెళ్దాం. వార్తలకు వెళ్లే ముందు మా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం రేవంత్ రేపు కొడంగల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 11:30 గంటలకు కొడంగల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 8,203 కేంద్రాలు, 16,300 బ్యాలెట్ బాక్సులను ఈసీ సిద్ధం చేసింది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలుస్తుంది. శ్రీశైలంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. శివభక్తులపై లాఠీచార్జ్ బాధ కలిగించింది. మహాశివరాత్రికి పాదయాత్రగా వచ్చే భక్తులకు ఇచ్చే సమయాన్ని వారానికి కుదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన ఏర్పాటు చేయలేదు. తాగునీరు, క్యూ నిర్వహణ, వైద్య సదుపాయాలు లోపించాయి. అనేక ఆలయాల్లో విషాదాల తర్వాత కూడా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ వీడియో పోస్ట్ చేశారు. H1B వీసా ప్రోగ్రాం రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రోగ్ స్టూప్ ప్రతినిధులు సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్న వారిలో 80% మంది భారత్, చైనాకు చెందిన వారు ఉండడం గమనార్హం. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు అడ్డగోలుగా తీసుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఎందుకు అడ్డుకోవడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ల బంధం తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి దోస్తానా ఉన్నంత మాత్రాన రాష్ట్ర హక్కులను కాలరాసే హక్కు లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే బీఆర్ఎస్ ఊరుకోదన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మీనిమేసింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి హుస్సేన్ చంద్ర సర్కార్ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ ఖందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగస్ బజార్లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. 2 రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతుంది. రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. మున్సిపల్ కార్పొరేట్లలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. సెలవు లేనిదే కారణంగా ఓటు హక్కు దూరం కావద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి BL శర్మ విధానంపై సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి నుండి 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని వివరించారు. కొత్త రైలు మార్గాలకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి పత్రం అందజేశారు. బడ్జెట్లో ప్రకటించిన హైస్పీడ్ రైల్ ఖాడర్లపై భేటీలో ప్రస్తావించారు. దక్షిణకు రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. బెంగళూరు, చెన్నై హైస్పీడ్ రైల్ ఖాడర్లకు తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలి. టీపీటీ మీదుగా విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీసులు నడపాలని కోరారు. పబ్లిష్ కూడా కాకుండానే ఒక పుస్తకం దేశీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవానే రాసిన 4 స్ట్రోక్ ఆఫ్ డెస్టినీపై అధికారిక ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ బుక్ ఏకంగా పార్లమెంట్ సమావేశాలనే స్తంభింపేలా చేసింది. ఒకరోజు పీఎం సభకు రాకుండా చేసింది. ఈ వివాదం ఎల్ఎస్ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. ఈ ప్రక్రియ ముగిసే వరకు సభకు రావద్దని తాజాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఏఐ కంటెంట్ను లేబుల్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ను ఎవరు క్రియేట్ చేశారనే వివరాలు ఉండాలని పేర్కొంది. కంటెంట్పై లేబుల్స్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తొలగించకూడదని తెలిపింది. తప్పుడు కంటెంట్ అని తెలిస్తే కోర్టు ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా యాక్సెస్ బ్లాక్ చేయాలని అప్డేట్ చేసిన గైడ్లైన్లో పేర్కొంది. కిషన్ రావు అంటూ సీఎం రేవంత్ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నా పేరును మార్చే అధికారం మీకు లేదు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు. మీ పేరు, మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్తో మీరు కాపురం చేసినన్ని రోజులు మేము నిప్పులు పోస్తాం. కేసీఆర్కు నేను దత్తపుత్రుడని విమర్శించారు. నేనెవరికి దత్తపుత్రుడని కాదు అని ఢిల్లీ ప్రెస్ మీట్లో మండిపడ్డారు.
ఈ రోజుతో ఈ వార్తల సమాప్తం. థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం.